ఈరోజు నీ జీవితంలో పరిశుద్ధత లేకపోవడానికి, ఫలితంగా ప్రశాంతత లేకపోవడానికి, ఫలితంగా 10 మందితో నువ్వు ప్రేమగా పలకరించలేకపోవడానికి ప్రధాన కారణం చెప్పమంటావా? ఇక్కడ ఉండవలసినటువంటి దేవుడిని ఎప్పుడో బయటికి గెంటేశావు. ఇక్కడ ఉండవలసిన దేవుడు ఇక్కడ లేడో. ఎక్కడో ఉన్న సైతాన్ గాడు వచ్చి ఇప్పుడు నీ శరీరంలో, నీ హృదయంలో పరిపాలన చేస్తున్నాడు. ఇక్కడ సైతాన్ ఉన్నట్లయితే నీ కళ్ళల్లో కామం ఉంటుంది, నీ తలంపుల్లో పాపం ఉంటుంది, నీ దేహంలో అపవిత్రత ఉంటుంది, నీ మాటల్లో బూతులు ఉంటాయి. ఎందుకంటే సైతాను గాడు, పాపిష్టివాడు, వాడే నీ ఇంట్లోకి వస్తే నిన్నంతా కూడా పాపంతో నింపేస్తాడు. అడుగుతున్నా, పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఉన్నాడా నీ హృదయంలో? పాపిష్టుడైనటువంటి సైతాను ఉన్నాడు. ఇది మనం సెటిల్ చేసుకోవాలి. ఈ హృదయాన్ని కాపాడుకోవాలి. ఎవడు పడితే వాడు రావడానికి వీల్లేదు. ఏది పడితే అది ఇక్కడ ఉండడానికి వీల్లేదు.